మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. తెలుగులో మిక్స్డ్ టాక్తో రన్ అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకి హైలైట్తో ఆల్మోస్ట్ 300 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి రికార్డులు క్రియేట్ చేసింది ఈ సినిమా. అయితే ఈ సినిమా బుచ్చిబాబు డైరెక్షన్లో ఉప్పెన లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత 4 years గ్యాప్తో వచ్చిన ఈ సినిమా మ్యూజికల్గా ట్రైలర్ ట్రేజర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అదే ఊపుతో థియేటర్లకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్తో ఈ సినిమా 300 కోట్ల పైన కలెక్షన్ రాబట్టిందంటే కేవలం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ అని చెప్పాలి. అలాగే ఈ సినిమాలో కొన్ని నెగిటివ్ టాక్ అవ్వలేదు. హీరోయిన్ జాన్వీ కపూర్ మీద వచ్చిన కొన్ని సీన్ల మీద, జగపతి బాబు మీద కొన్ని సీన్ల మీద కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా ఇప్పుడు అవన్నీ రెక్టిఫై చేస్తూ జూలై 10న ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన ఈ సినిమా మీద ఇప్పుడు భారీ అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే థియేటర్లో చూడడం వాళ్ళకి కొన్ని కంటెంట్లని డిలీట్ చేస్తూ కొన్ని యాడ్ చేస్తూ ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేశారు ఈ సినిమాని. 300 కోట్ల పై కలెక్ట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి పెర్ఫార్మెన్స్ చేస్తుంది, పెద్ది ఎలాంటి పెర్ఫార్మెన్స్ చేస్తాడో ఇప్పుడు అందరి అంచనాలు ఈ ఓటీటీ మీద ఉన్నాయి. ఇప్పటి వరకు పాన్ ఇండియా లెవెల్లో సరిగ్గా పెర్ఫార్మెన్స్ చేయని ఈ సినిమా ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న ఓటీటీలో ఎలాంటి అంచనాలతో ఎలాంటి కలెక్షన్లు ఎలాంటి రికార్డు క్రియేట్ చేస్తుందో వెయిట్ చేసి చూడాల్సిందే. ఈ సినిమాకి మ్యూజికల్ హిట్ దాని ఇచ్చిన ఈ సినిమా ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ హిట్ ఈ సినిమాకి పెద్ద హైలైట్ అయితే రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ మరో లెవెల్ అని చెప్పాలి. మరి ఎలాంటి అంచనా అందుకుంటుందో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో ఇప్పుడు ఓటీటీలో వెయిట్ చేసి చూడాల్సిందే.